మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఎవరి వలన పుట్టినవారంటే దేవుని వలన మాత్రమే పుట్టినవారు. వారు రక్తం వలన కానీ శరీరేచ్ఛల వలన కానీ మానుషేచ్ఛల వలన కానీ పుట్టినవారు కారు. కాబట్టి దేవుని వలన మనం పుట్టాం. మన తండ్రి ఎవరు? దేవుడే అంటున్నాడు. కాబట్టి ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరిని అనుసరించాలి? దేవునిని అనుసరించాలి. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామమును నీవు విశ్వసిస్తున్నావు కాబట్టి నీవు దేవుని మూలంగా పుట్టావు. కాబట్టి నీవు ప్రత్యేకంగా జీవించాలి. లోకానుసారంగా లోకస్తులు జీవిస్తారు, శరీరానుసారంగా శరీరస్తులు జీవిస్తారు. కానీ నీ దేవుని వలన పుట్టావు. దేవుని అనుసరించే విధముగా, దేవుని మాట వినే విధముగా నీ జీవితాన్ని మలుచుకుంటే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, గొప్పగా తయారు చేస్తాడు. దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని, దేవా నీవే నా తండ్రివి, నీ మాట నేను వింటాను, నీ బాటలో నేను నడుస్తానని సమర్పించుకో. ఆయనే నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరైతే నీ నామమును విశ్వసిస్తున్నారో వారందరూ కూడా నీ మూలమున పుట్టారని, నీ వలన పుట్టారని తెలియజేసినందుకు వందనాలయ్యా. నా తండ్రి, నీ బాటలో నడిచే బిడ్డలుగా, నీవు చెప్పిన విధముగా నడిచే బిడ్డలుగా మా జీవితాలను మేము తయారు చేసుకున్నట్టుకు, మార్చుకున్నట్టుకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.